బాగుంటుందని నా యొక్క హితం సార్. రైట్ మస్తన్న గారు, ఇక్కడ నక్సలిజాన్ని అంతం చేస్తే విప్లవ భావన మరణిస్తుంది అనేది కేంద్రం భావన. నిజంగా విప్లవ భావన మరణించే అవకాశాలు ఉన్నాయా సార్? ఇప్పుడు పీడితులు ఉన్నంత కాలం, ఇందాక పేదరికం కాదు, పీడితులు అంటే వాళ్ళ హక్కుల్ని కాలరాసే వాళ్ళు ఉన్నంత కాలం ఖచ్చితంగా ఈ విప్లవం అనేది ఉంటది. దానిలో ఎటువంటి సందేహం లేదు. అది రూపం మారచ్చు. అర్బన్ ఏరియాస్ లో ఇప్పుడు ఏంటంటే అరాచకాలకు గురవుతా ఉంటారు. అధికారం మాటున దౌర్జన్యాలు, అరాచకాలు చేసేవాళ్ళు చాలా మంది ఎక్కువైపోయారు ఇటీవల కాలంలో. ఇప్పుడు గతంలో ఏంటంటే వాళ్ళు అడవుల్లోకి వెళ్ళి వాళ్ళు పోరాటాలు లేదా ఆయుధాలు సమకూర్చుకొని చేశారు. సార్ ఇందాక నేను మాట్లాడిన వాళ్ళలో కూడా వాళ్ళు ట్రాప్ గురవుతానికంటే వేరే వాళ్ళు ఎవరో ధనవంతులు కావటానికో లేదా ఆ పార్టీలు అధికారంలో రావడానికో వాళ్ళు ట్రాప్ గురి కాపడలేదండి. వాళ్ళ ఏరియాల్లో భూస్వాములు కానీ ఎవరైతే వాళ్ళ అరాచకాలను తట్టుకోలేక అంటరానితనాన్ని కానీ అట్లాంటి కుల వివక్షతను కానీ వాళ్ళని తట్టుకోలేక వాళ్ళు వెళ్ళారు, కానీ ఎవరో ట్రాప్ లో పడలేదు వాళ్ళు. అయితే వాళ్ళు నమ్మిన సిద్ధాంతం ఏంటంటే ఆ భూస్వామి మమ్మల్ని మా కుటుంబాలను ఏ విధంగా వెలివేస్తున్నారు, ఏ విధంగా అరాచకాలకు గురవుతున్నారు, ఏ విధంగా దాష్టికాలు చేస్తా ఉన్నారు మనం చూసాం. మనం తెలంగాణ అనేక సినిమాల్లో కూడా చూసాం మనం. అది సినిమా రూపం అంటే ఏం లేదు, అక్కడ జరిగే వాస్తవాలను కొన్ని ప్రతిబింబించేలాగా చిత్రాలు కూడా వచ్చాయి. సో కేవలం ఇదేంటంటే ఇటీవల కాలంలో మన టెక్నాలజీ పెరిగింది. అడవుల్లో కానీ ఎక్కడైనా డ్రోన్ టెక్నాలజీ కానీ లేదంటే రకరకాలుగా ఉంది. వాళ్ళ అనుభవం తెలుసుకోవడానికి వీలైన పరిస్థితులు ఇప్పుడు వచ్చాయి. గతంలో లేవు అవి. నక్సలైట్ల ప్రాంతాలు అనేది కూడా మీరు అన్నారు దండకారణ్యాలు కానీ లేదంటే అసలు కాకులు దూరని కారణాలు గతంలో అలాంటి వాటిల్లో కూడా వాళ్ళు జీవించేవాళ్ళు. పాపం వాళ్ళు విషసర్పాల మధ్యన వాళ్ళు అక్కడ జీవితాలన్నీ కూడా వెళ్ళబుచ్చేవాళ్ళు. అయితే ఇటీవల కాలంలో ఏంటంటే ఒక స్వార్థపరత్వం కూడా పెరిగింది. సమాజం కోసం ఇంత త్యాగాలు చేస్తుంటే మమ్మల్ని గుర్తించే వాళ్ళు ఎవరనేది చాలా మంది నక్సలైట్లు లొంగిపోయిన వాళ్ళు అన్నారు. మేము ఇట్లాంటి స్వార్థపర శక్తుల కోసమా మేము త్యాగాలు చేస్తాంది, మేము చేసిన త్యాగాల ఫలితంగా వచ్చిన వాళ్ళందరూ ఏ విధంగా అనుభవిస్తున్నారు ఇక్కడ ఈ ప్రభుత్వాలు ఏంటి ఇలాగా. ఎందుకంటే దీనిలో ఇందాక సార్ చెప్పినట్టు, మురళీ మనోహర్ గారు చెప్పినట్టు అనేక మంది పోలీసులు కావచ్చు లేకపోతే నక్సలైట్లుగా ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళకి సిద్ధాంతాలు మాత్రమే తెలుసు. ఈ హత్యలు వాటికి పాల్పడాలని వాళ్ళకి ఏం ఉండదు. కానీ వాళ్ళు ఇప్పుడు పోలీసులు ఏంటంటే రాజ్యాంగబద్ధంగా అక్కడ నక్సలిజాన్ని నిర్మూలించాలి కాబట్టి వాళ్ళు వెళ్తారు. అక్కడ వాళ్ళు పెట్టే ల్యాండ్ మైన్స్ కి బలవుతారు. సో అక్కడ వర్గశత్రులుగా తయారైపోతారు తెలియకుండానే. సో వాళ్ళు నక్సలైట్లుగా ఉన్న వాళ్ళు కానీ లేకపోతే సానుభూతి పరులు కానీ వాళ్ళు కూడా పోలీసుల చేతుల్లో హత్యలకు గురి కావడం అనేది జరుగుతూ ఉంది. ఇదేంటంటే అధికారికం, అదేమో అనధికారికం. అయితే టోటల్ గా ఏంటంటే మనం సాధించేది ఏమీ లేదనేది ఇప్పుడు వాళ్ళందరూ ఎట్లా తెలుసుకున్నారు? నక్సలిజం ద్వారా లేదా సాయుధ పోరాటం ద్వారా ఒక రాజ్యాంగబద్ధమైన పదవులు, రాజ్యాంగ పద్ధతి ప్రకారం ఒక పాలకులు నడుస్తూ ఉన్నప్పుడు రాజ్యాంగ వ్యతిరేకంగా ఆయుధాన్ని పడితే అది సాధ్యం కాదనేది ఇక్కడ గమనించాల్సిన అంశం. వాళ్ళందరూ అయితే చెప్తా ఉన్నారు. ఇప్పుడు హింస అనేది మేము ఏదో అనుకున్నాం కానీ ఇప్పుడు అప్డేట్ కావడానికి కానీ ప్రజల యొక్క ఆలోచనలు కానీ లేదా ప్రభుత్వాల యొక్క ఆలోచనలు కానీ ఇప్పుడు మారిపోయినాయి అనేది కూడా వాళ్ళు చెప్తున్న అంశాన్ని కూడా గమనించాలి మనం. అయితే ఇప్పుడు మీరు అన్నారు నక్సలైజం అంతమవుతుందా అంటే ఖచ్చితంగా కాదండి. ఎందుకు కాదంటే ఇలా ఈ రూపంలో లేకపోవచ్చు. ఇప్పుడు మనం సిటీస్ లో చూస్తా ఉన్నాం. ఇప్పుడు మైనాబాద్ చూడండి, వాళ్ళు ఆయుధం ఏం చేశారు, వాళ్ళు పోలీసుల మీద ఎక్కువ పెట్టారు. అంటే నక్సలైట్లు అంటాను నేను. ఇందాక మురళీ మనోహర్ గారు చెప్పినట్టు ఆయుధం అనేది అందరూ వేరే వాళ్ళ చేతుల్లో ఉండకూడదు, కేవలం ప్రభుత్వం వద్ద మాత్రమే ఉండాలి. లేదంటే ఇట్లాంటివి వస్తాయి. లేదా ఎవరైతే భూస్వాములుగా ఉంటారో కొత్త రకం నయా భూస్వాములు అంటే కొంతమంది పారిశ్రామికవేత్తలు, అందరిని అంటలేదు, చాలా ఉద్యోగాల కల్పనలో ఉండేవాళ్ళు, భాగస్వాములు అయ్యేవాళ్ళు, సమాజంలో భాగస్వాములు అయ్యేవాళ్ళు, కొంతమంది అధికారాన్ని ఉపయోగించుకొని లేదా వాళ్ళ దగ్గర ఉన్న ధనవంతులుగా ఉండేవాళ్ళు తమకు ఎదురు లేదనే విధంగా ప్రవర్తిస్తే పీడితులుగా ఉండేవాళ్ళు తిరుగుబాటు స్వభావాన్ని కలిగి ఉంటారనేది కూడా ఇక్కడ గమనించాలి మనం. అయితే అది గ్రూప్ కడుతుందా, ఒక పార్టీగా రూపాంతరం చెందుతుందా అనే తర్వాత, ఎందుకంటే ఇక్కడ మనం కొండా మురళి గారు కానీ అక్కడ పరిటాల రవి గారు కానీ కొన్ని ఆర్ఓసి లాంటి సంస్థలు కూడా పెట్టారు, వాళ్ళు కూడా నడిపారు. అది నక్సలైట్లు ప్యారలల్ గా నడిపారు. ఇక్కడ నక్సలైట్ల దగ్గర మావోయిస్టుల దగ్గర ప్రాబ్లం ఏమొస్తుందంటే ప్యారలల్ గా వాళ్ళు ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వాలను నడిపారు. అక్కడ తహసీల్దార్లు కానీ ఆర్డీఓలు కానీ ఎక్కడ కూడా వాళ్ళ యొక్క పాలన అనేది అక్కడ సాగదు. మావోయిస్టులు ఏం చెప్తే అదే జరిగేది ఆ గిరిజన ప్రాంతాల్లో. అది కూడా ఎందుకు కారణం అంటే వాడు వెళ్ళినప్పుడు ఆ తహసీల్దార్ కానీ ఆ పోలీస్ స్టేషన్ లో కానీ అక్కడ కూడా దురాఘాతాలు ఎదుర్కొన్నారు, వీళ్ళు ఆ దౌర్జన్యాలు ఎదుర్కొన్నారు. ఒక ఇల్లిటరేట్ పీపుల్ గిరిజనుడు వెళ్తే వాడిని అవమానించి పంపేవాళ్ళు, వారికి చావే దిక్కయ్యేది. సో అలాంటి పీడితులు ఎప్పుడైతే ఉంటారో అది అర్బన్ ఏరియాస్ లో కావచ్చు, డెవలప్డ్ ఏరియాస్ లో కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు సైబరాబాద్ లాంటి దానిలో కూడా అలాంటి హక్కుల్ని కాలరాసే విధంగా ఉంటే ఎప్పుడైనా ఈ విప్లవం అనేది
మళ్ళీ రూపుదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి భావనలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఎందుకంటే దౌర్జన్యాలు దురాఘాతాలు చేసే వాళ్ళకి శిక్షలు పడాలి. ఇందాక చెప్పారు కదా, వరంగల్లో అట్లా ప్రవీణ్ రెడ్డి గాని ఇలా చంపేస్తుంటే వాళ్ళకి శిక్షలు పడకపోవటం, న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలు కూడా దీనికి కారణం. ఎందుకంటే త్వరితగతిన న్యాయం అందితే వాడు పీడితులుగా ఉన్నవాడు వేరే పాట పయనించడు కదా. సో న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలు కూడా దీనికి కారణంగా మనం చెప్పాలి. ప్రభుత్వంలో ఏదైతే పరిపాలకుల్లో అంటరానితనాల్ని నిర్మించలేకపోవడం కానీ, హక్కులను సమానంగా అందరికీ వర్తించలేకపోవడం కానీ, కొన్ని వర్గాలు మాత్రమే నాయకత్వం బాధ్యతలు తీసుకొని మిగతా కులం ఏదైతే సమాజంలో అణగారిన వర్గాలు ఉన్నాయో ఆ వర్గాలను అదే విధంగా ఉంచడం. ఇంకా ఇప్పుడు చెప్పారు కదా 2 క్లాసుల సిద్ధాంతం ఇంకా కొన్ని ఏరియాల్లో ఉంది. కొన్ని గుళ్ళల్లో కూడా ఆలయాల్లో కూడా రాని పరిస్థితులు ఉన్నాయి. వీటన్నింటినీ రూపుమాపాల్సిన అవసరం ఉంది. ఓన్లీ అభివృద్ధి కదా. అమిత్ షా గారు చెప్పారు, బానే ఉంది. ఎందుకంటే కొన్ని వేల కిలోమీటర్లు వేశారు. గిరిజన ప్రాంతాల్లో కరెంటు లేని ప్రాంతాల్లో కూడా తీసుకువెళ్లారు. వాళ్ళకు కూడా ప్రభుత్వాలు ప్రత్యేకమైన సదుపాయాలు కల్పిస్తా ఉన్నాయి. ప్రత్యేకమైన ప్రాజెక్టులు కూడా వాళ్ళ కోసం, గిరిజన ప్రాంతాల్లో ఉన్న కోసం అమలు చేస్తా ఉన్నారు. అయితే అవన్నీ కూడా వాళ్ళకి చేరి వాళ్ళు కూడా మనతో సమానంగా ఎప్పుడైతే రాగలుగుతారో, వాళ్ళ హక్కులను ఎప్పుడైతే పరిరక్షణ పడతాయో అప్పుడు విప్లవం జోలికి పోరనేది ఇక్కడ ప్రభుత్వాలు కూడా గమనించాల్సిన అంశం. లేదంటే ఇవి అర్బన్ ఏరియాస్ లో అయినా లేదా రూరల్ ఏరియాస్ లో అయినా తిరిగి పురుడు పోసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.